ఇజ్రాయెల్ గత 6 నెలలుగా సరిహద్దుల మీదుగా దక్షిణ లెబనాన్లో తెల్ల భాస్వరం దాడులను చేస్తుంది. ఈ విషపూరిత వాయువు కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదకరం. దీనివల్ల శరీరంపై కాలిన గాయాలవుతాయి. ఈ వాయువు వాడకాన్ని అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా నియంత్రిస్తాయి. ఈ వివాదాస్పద వాయువును ఇటీవల గాజా, లెబనాన్లోని సాయుధ మిలిటెంట్లపై ఉపయోగించడం చట్టబద్ధమేనని ఇజ్రాయెల్ మిలిటరీ చెప్తుంది. కానీ దీన్ని ఖచ్చితంగా యుద్ధ నేరంగా చూడాలని మానవ హక్కుల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. లెబనాన్, గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తెల్ల భాస్వరం ఆయుధాలు వాడకంపై దర్యాప్తు చేస్తామని అమెరికా చెబుతుంది. తెల్ల భాస్వరం రసాయనం చర్య ద్వారా 815 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగలదు. తెల్ల భాస్వరం రసాయన చర్య ద్వారా 815 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగలదు. దీనికి అధిక మండే స్వభావం ఉంటుంది. అత్యంత విషపూరితమైంది. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో హింస పెరిగింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇరాన్ కు సన్నిహితంగా ఉండే హమాస్ కు కూడా మిత్రపక్షమైన హిజ్బుల్లా ప్రపంచంలోని అత్యంత భారీ సాయుధ సైనిక దళాల్లో ఒకటి. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైనిక దళాల నుంచి వైమానిక దాడులతో పాటు భూతల దాడులను వారు రోజు ఎదుర్కొంటున్నారు. వీరిపై తెల్ల భాస్వరంతోనూ దాడులు చేపడుతున్నారు. షెల్ నుంచి విడుదలయ్యే తెల్ల భాస్వరం గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి దట్టమైన పొగ మేఘాన్ని ఏర్పరుస్తుంది. ఇది శత్రువుల దృష్టిని మరల్చుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఇది అత్యంత సమర్థవంతమైన చట్టపరమైన మిలిటరీ వ్యూహంగా ఉపయోగపడుతుంది. గత 10 ఏళ్లలో ప్రపంచంలోని ప్రధాన మిలిటరీ తెల్ల భాస్వరాన్ని ఉపయోగించాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్ విస్తృతంగా దీన్ని ఉపయోగించినట్లు CIA తెలిపింది. తెల్ల భాస్వరాన్ని 2004లో ఇరాక్లో, ఆ తరువాత సిరియాలో, 2017లో ఐసిస్ కు వ్యతిరేకంగా మళ్లీ ఇరాక్లో వాడినట్లు అమెరికా అంగీకరించింది. గాజాలో 2008-2009 దాడి సమయంలోనూ ఈ రసాయనాన్ని వాడినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ రసాయనం వాడకంలో ఇజ్రాయెల్ మిలిటరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఐక్యరాజ్యసమితి చెప్పిన తర్వాత దీని వాడకాన్ని త్వరలోనే మానేస్తామని 2013లో IDF చెప్పింది. హిజ్బుల్లా ఫైటర్లు 2 నుంచి 4 వరకు ఉండే చిన్న యూనిట్లుగా మారి పనిచేస్తుంటారని వారికి పేరు. అడవిని రక్షణగా వాడుకుంటూ వారు తరచుగా క్షిపణులు, రాకెట్లను సరిహద్దుల మీదుగా ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాలపైకి ప్రయోగిస్తారు. వారిని భాస్వరం పొగలో కూరుకుపోయేలా చేయడం ద్వారా వారి దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఆర్మీకి ఒక అవకాశం లభిస్తుంది. అదే సమయంలో హిజ్బుల్లా ఫైటర్లతో ఉంటే తమపైన భాస్వరం దాడులు జరుగుతాయని స్థానిక ప్రజలు కూడా భయపడుతుంటారు. మొదట తాము వైట్ ఫాస్ఫరస్ ఉపయోగించామనే వాదనను ఇజ్రాయెల్ ఆర్మీ ఖండించింది. అయితే ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే అక్కడ దాడి చేసినట్లు అంగీకరించింది. క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం ధైరాతో పాటు మరో 3 గ్రామాల్లోనూ గత 6 నెలల్లో తెల్ల భాస్వరాన్ని ఉపయోగించారు. తెల్ల భాస్వరాన్ని రసాయన ఆయుధంగా చెప్పలేం. అదే సమయంలో దీని పేలుళ్ల కోసం ఉపయోగించే పదార్థం అని కూడా పేర్కొనలేం. UN కన్వెన్షన్ ఆన్ కన్వెన్షనల్ వెపన్స్ ప్రకారం ప్రజలను మంటల్లో చిక్కుకునేలా చేయడంతో పాటు మంటలకు కారణమయ్యే పేలుడు పదార్థాలపై పరిమితులు ఉన్నాయి. ఇజ్రాయెల్ సహా కొన్ని దేశాలు వైట్ ఫాస్ఫరస్ ను కేవలం పొగ కోసం మాత్రమే వాడితే CCW దీనికి వర్తించదు. ఈ వాదనతో హ్యూమన్ రైట్స్ వాచ్ విభేదిస్తుంది. CCWలో చాలా లొసుగులు ఉన్నాయని హెచ్చరిస్తుంది.